హలో గైస్, నేను మీ క్రేజీ తెలుగు అబ్బాయి రిపోర్టింగ్ ఫ్రమ్ జర్మనీ. నేనందరికి మీకు జర్మనీలో క్రేజీ తెలుగు అబ్బాయిగానే తెలుసు, కానీ నా అసలు పేరు పూర్ణేష్. నా ఫుల్ నేమ్ మెంతెం పూర్ణేష్ రెడ్డి. మనం ఇప్పుడు దాకైతే ఫన్నీ ఇంకా మీమ్ కంటెంట్ అయితే చేసాం, కానీ ఈ బాల్ నుంచి అసలైన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. జర్మనీలో స్టడీస్. నేను చెప్పే కంటెంట్ మీరు నమ్మాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనెవరో మీకు తెలియాలి. నా పేరు పూర్ణేష్, నా ఫుల్ నేమ్ మెంతెం పూర్ణేష్ రెడ్డి. మాది ఆత్మకూరండి, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ నుంచి. నేను అందరిలాగే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. ప్రతి ఒక్కరికి కూడా ఒక డ్రీమ్ ఉంటుంది, అబ్రాడ్ వెళ్ళి మాస్టర్స్ చేయాలి, లేకపోతే మంచి జాబ్ అయినా కొట్టాలి అని. అలా అనుకునేవాడిని నేను కూడా. నా స్టడీస్ గురించి చెప్తాను ఫస్ట్. అసలు నేనేంటో తెలిస్తే మీకు మోటివేషన్ అనేది వస్తుంది, నువ్వే ఎంత చేసావు మేము చేయలేమా అని. అందరిలాగే 10th వరకు నేను కూడా నారాయణ ఇంకా శ్రీ చైతన్యలో చదివాను. ప్రతి పేరెంట్స్ నమ్మే ఒకే ఒక యాడ్ నారాయణ 1-1-1-2-2-2. సో అవి చూసే నన్ను ఇంటర్ కూడా నారాయణలో జాయిన్ చేశారు. సో మనకి అవన్నీ సెట్ కావు కాబట్టి ఇంటర్మీడియట్ అలా అయిపోయింది. తర్వాత బీటెక్ బాగుపడాలన్నా అదే, అంకనాకి పోవాలన్నా బీటెక్కి. నాకు 13,000 ఎంసెట్ ర్యాంక్ వచ్చింది. సో దాంతో నాకు కళాశలింగం అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ తమిళనాడులో నాకు సీట్ ఇచ్చారు. అది కూడా కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ స్పెషలైజేషన్లో. అక్కడైతే నేను 8.2 CGPAతో బయటపడ్డాను. బీటెక్ అంతా బాగా ఎంజాయ్ చేశాను ఫుల్గా. అలాగే స్టడీస్ మీద కూడా లైట్గా ఫోకస్ పెట్టాను. ఫస్ట్ 2 years బాగానే గడిచిపోయి, తర్వాత 3rd year వచ్చినప్పుడు కొంచెం భయం మొదలైంది. నెక్స్ట్ మనం 4th year జాబ్ వస్తుందా రాదా, జాబ్ రాకపోతే పరిస్థితి ఏంటి. అలా గడిచిపోతున్న టైంలో అప్పుడే మా డాడీ అయితే నాతో ఒక మాట అన్నారు. మా కాలంలో అయితే అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళి మాస్టర్స్ చేసే ఆపర్చునిటీ అయితే ఎవరు ఇవ్వలేదు. ఆ ఆపర్చునిటీ అయితే నీకు ఇస్తున్నాను, యూటిలైజ్ చేసుకుంటావా అని అడిగారు. మా డాడీకి యూరోప్ అంటే చాలా ఇష్టం. సో జాబ్ వస్తే జాబ్ చేద్దాం, జాబ్ రాకపోతే మాస్టర్స్ చేద్దాం అని ఫిక్స్ అయ్యాను. సో ఇంకా ఫైనల్ ఇయర్ అయితే వచ్చేసింది. ఫైనల్ ఇయర్లో ప్లేస్మెంట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. మనం వెళ్ళిన ఫస్ట్ జాబ్ ఇంటర్వ్యూలోనే మనకి జాబ్ అయితే వచ్చింది. నేను సెలెక్ట్ అయిన కంపెనీ పేరు వచ్చి లార్సన్ అండ్ ట్యూబ్రో L&T టెక్నాలజీ సర్వీసెస్. మీ అందరికి తెలిసే ఉంటుంది. అది జస్ట్ ఎంత 4 lakhs ప్యాకేజ్. సో మనకైతే ఇంట్రెస్ట్ లేదు, బట్ స్టిల్ వచ్చిందని ఒక ఆనందం అంతే. ఆ తర్వాత అయితే డాడీకి అయితే చెప్పాను, లైక్ హీస్ ఆల్సో వెరీ హ్యాపీ ఫర్ దట్ థింగ్. ఏంటంటే 4 lakhs ప్యాకేజ్. సో 4 lakhs ప్యాకేజ్తో విత్ 2 years కాంట్రాక్ట్. సో రన్నింగ్లో మా డాడీ చెప్పిన తర్వాత ఫిక్స్ అయ్యాను. సో ఇంకా ఫైనల్ ఇయర్ వచ్చిన తర్వాత అది కన్ఫర్మ్ చేసుకున్నాను. ఫైనల్ ఇయర్ స్టార్టింగ్లో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. APS, ఫస్ట్ ఆఫ్ ఆల్ APS. ఆ APS అయితే 1 monthలో అయిపోయింది. తర్వాత IELTS అయితే ఫస్ట్ టైం రాశాను, 5.5 అయితే వచ్చింది. మనం ఏం పెద్ద ఇంగ్లీష్లో తోపేం కాదు. సెకండ్ టైం రాసినప్పుడు అయితే 6.5 అయితే వచ్చింది. నేను ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకునేసరికి నేను చేసుకోలేనేమో అని మళ్ళీ ఒక డౌట్ అయితే వచ్చింది. కన్సల్టెన్సీకి వెళ్దామని అయ్యాను. యూరోప్లో స్టడీస్ అంటే మోస్ట్లీ ప్రిఫర్ చేసేది జర్మనీ. సో ఇంకా జర్మనీ అయితే ఫిక్స్ అయ్యాను. సో జర్మనీలో మాస్టర్స్ చేయడం ఎలా, సో మనకి జర్మనీలో కనెక్షన్స్ ఇంకా రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా అని చూడడం అయితే స్టార్ట్ చేసాం. ఇంతలోనే తెలిసింది మా మామయ్య అక్కడ జాబ్ చేస్తున్నారని 10 years నుంచి. మా డాడీ చాలాసార్లు ఫోన్ మాట్లాడడం విన్నాను, జర్మనీలో ఉంటారని తెలిసింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది కదా అని కాల్ చేసాం. ఒకసారి మా మామయ్య నాకు చాలా బాగా మోటివేషన్ ఇచ్చారు. ఆయన ఇక్కడ మెకానికల్ ఇంజనీర్, ఆల్మోస్ట్ 6-7 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉండే. వాళ్ళు 10 years నుంచి ఇక్కడ ఉంటున్నారు. ఆయనతో కూడా మీకు ఫ్యూచర్లో వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా, మెకానికల్ ఇంజనీరింగ్ గురించి ఎలా ఉంటుంది. ఆయన ఫుల్ ఎక్స్పీరియన్స్డ్. సో ఆయన వల్లే నాకు ఇక్కడ చాలా కనెక్షన్స్ వచ్చాయి. నాకు చాలా కనెక్షన్స్ పెరిగాయి ఆయన వల్ల. ఆయన కనెక్షన్సే నన్ను ఇక్కడికి వచ్చి పిక్ చేసుకునేలా చేసింది. ప్రాసెస్ అయితే అలా సాగుతుంది. తర్వాత యూనివర్సిటీస్ అయితే షార్ట్ లిస్ట్ చేసుకున్నాను. ఒక 20 యూనివర్సిటీస్ అయితే చేసుకున్నాను. అన్నీ కూడా పబ్లిక్ యూనివర్సిటీసే, అన్నీ కూడా టాప్ యూనివర్సిటీస్, TUs, టెక్నికల్ యూనివర్సిటీస్ అన్నీ. నేను కన్సల్టెన్సీ వాడికి ఇచ్చిన 20 యూనివర్సిటీస్ కూడా అప్లై చేశాడు. నాకు 20 యూనివర్సిటీస్లో టు బి ఫ్రాంక్ 20 రిజెక్షన్స్ వచ్చాయి. నేను ఫుల్లీ డిమోటివేట్ అయిపోయాను. ఇంకా జర్మనీ వద్దు అనుకునే టైంకి ఆస్ట్రేలియా కూడా చూశాను. ఎందుకంటే మా తమ్ముడు అప్పటికి ఆస్ట్రేలియా వెళ్ళిపోయి మాస్టర్స్ కూడా స్టార్ట్ చేశాడు. సో నేను కూడా ఆస్ట్రేలియా వెళ్ళిపోతే బాగుంటుంది కదా అనే ఒక థాట్ కూడా వచ్చింది. నేనైతే ఖచ్చితంగా జర్మనీలో మాస్టర్స్ చేయాలి అని కాన్ఫిడెంట్గా ఉన్నాను. మా కన్సల్టెన్సీ వాడైతే నీకు ఒక యూనివర్సిటీ వస్తుంది, అది కూడా ప్రైవేట్ యూనివర్సిటీ అని చెప్పాడు. ఏదో ఒక యూనివర్సిటీ, ఇంత కాంపిటీషన్లో కష్టం కదా అనుకున్నాను నేను కూడా. సరే ఓకే నాకు అప్లై చేసేయండి అని చెప్పాను. ఆ యూనివర్సిటీ పేరే FH Widel, Fachhochschule Widel. అది హాంబర్గ్ దగ్గరలో ఉంటుంది, ఒక 10 kilometers రేంజ్లో. దానికైతే అప్లై చేశాడు. 10 daysలో అడ్మిషన్ వచ్చింది. ఫ్లైట్ అన్నీ బుక్ చేసుకున్నాను. వీసా ప్రాసెస్
ఎడ్జ్ దాకా వచ్చి లాస్ట్లో వీసా యాక్సెప్ట్ అయింది. సో ఇవాళ డెడ్ లైన్ అనగా నాకు 2 డేస్లో వీసా అయితే వచ్చింది. సో అలా మా బంధువుల మా కనెక్షన్స్ ద్వారా అన్ని ప్రాసెస్ అంతా కొంచెం ఫాస్ట్గా చేసుకొని వచ్చేసాను జర్మనీ. హ్యాంబర్గ్లో దిగాను. హ్యాంబర్గ్ నుంచి విడల్ ఉంటుంది. ఇక్కడ విడల్ అని 10 కిలోమీటర్స్లో ఉంటుంది పల్లెటూరు. దాంట్లో FH విడల్. FH అంటే ఆల్మోస్ట్ మీకు తెలిసిందే ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉంటుంది, ఆల్మోస్ట్ హ్యాండ్స్ ఆన్ ఉంటుంది. సో ఇక్కడైతే నాకు వచ్చిన కోర్స్ అయితే మాస్టర్స్ ఇన్ IT ఇంజనీరింగ్, ద ఓన్లీ కోర్స్ విచ్ ఈస్ హెల్డ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో మిగతా అన్ని జర్మన్ లాంగ్వేజ్ కోర్సెసే. సో అందరూ జర్మన్సే ఉంటారు. ఓన్లీ మా కోర్స్కి మాత్రమే ఇంటర్నేషనల్స్ ఉంటారు. సో నాకు ఫస్ట్లో బాగానే ఉన్నింది కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు, కానీ చిన్నగా అది ఎంబెడెడ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు వీళ్ళు. ఆ బ్యాచులర్స్ అంతా AI మీద, కంప్యూటర్ సైన్స్ విత్ AI బ్యాక్గ్రౌండ్, మిషన్ లెర్నింగ్ మీద. ఎంబెడెడ్ నాకు అసలు టచ్ కూడా లేదు ఇవన్నీ. సో నాకైతే అప్పుడు అనిపించింది మళ్ళీ ఎందుకు ట్రై చేయకూడదు, పబ్లిక్ యూనివర్సిటీస్ ఎందుకు ట్రై చేయకూడదు. ఆల్రెడీ ఒక 3 lakhs ఇక్కడ పే చేశాను యూనివర్సిటీకి, ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి. సో మళ్ళీ ఎందుకు పబ్లిక్ యూనివర్సిటీస్కి అప్లై చేయకూడదు అని ఒక మోటివేషన్ అయితే వచ్చింది. సో మళ్ళీ స్టార్ట్ చేశాను. అప్పుడు నేను కన్సల్టెన్సీని అయితే ఈసారి నమ్మలేదు. నాకై నేనే ఓన్గా అప్లై చేసుకుందామని ఒక 7 యూనివర్సిటీస్ అప్లై చేశాను. దాంట్లో కూడా మళ్ళీ అన్ని టాప్ యూనివర్సిటీసే. TU టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ డార్ట్మండ్, టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ ఇల్మినౌ, Hochschule Ollen అండ్ FAU Erlangen టాప్ యూనివర్సిటీస్ అయితే అప్లై చేశాను. నేను అప్లై చేసిన 7 కోర్సెస్లో ఆల్మోస్ట్ గాట్ 4 అడ్మిషన్స్. నేను కన్సల్టెన్సీ ద్వారా అప్లై చేసిన కోర్సెస్ అన్నీ AI కోర్సెస్, ఇంకా డేటా సైన్స్ కోర్సెస్. అప్పుడు అన్ని రిజెక్షన్స్ వచ్చాయి, కానీ అదే కోర్సెస్ మళ్ళీ నేను ఓన్గా అప్లై చేసుకున్నాను. ఆల్మోస్ట్ నేను అప్లై చేసిన కోర్సెస్లో 4 అయితే నాకు యాక్సెప్టెన్స్ వచ్చాయి. కన్సల్టెన్సీ వాళ్ళు ఇంత చీట్ చేశారా నన్ను అని నేను సెల్ఫ్ మోటివేట్ చేసుకొని అప్లై చేశాను ఈ యూనివర్సిటీస్. నాకు వచ్చిన అడ్మిషన్స్ ఏంటంటే టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ డార్ట్మండ్ డేటా సైన్స్ కోర్సు, అండ్ సెకండ్ వన్ వచ్చేసి TU టెక్నికల్ యూనివర్సిటీ ఇల్మినౌ, దాంట్లో అయితే డేటా సైన్స్ కోర్స్ వచ్చింది. అదే యూనివర్సిటీలో RCSC అని రీసెర్చ్ కంప్యూటర్ సిస్టమ్స్ అండ్ ఇంజనీరింగ్, దాంట్లో కూడా అడ్మిషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి Hochschule Ollen అని ఒక యూనివర్సిటీ ఉంటుంది, ఆలెన్ యూనివర్సిటీ అంటారు దాన్ని. దాంట్లో అయితే మిషన్ లెర్నింగ్ కోర్సులో అయితే అడ్మిషన్ వచ్చింది. అండ్ ప్లస్ Hochschule Ollenలోనే ఇంకో కోర్స్ ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, దాంట్లో కూడా అడ్మిషన్ వచ్చింది. సో ఆల్మోస్ట్ నాకు 5 అడ్మిషన్స్ అయితే వచ్చాయి. అది కూడా నేను ఓన్గా అప్లై చేసుకున్నాను. అండ్ యాజ్ యూజువల్ FAU కొంచెం టఫ్ ఉంటుంది, దాని ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా నేను రాయలేదు, నాకు వేరే వర్క్ ఉండి. సో ఆల్మోస్ట్ 5 అడ్మిషన్స్ అయితే వచ్చాయి నేను వేసిన 7 అప్లికేషన్స్లో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ఇందులో ఏ చూస్ చేసుకోవాలి అగైన్. సో నా కోర్స్ అంతా AI మీద కాబట్టి నేను AI చూస్ చేసుకుందాం అనుకున్నాను Hochschule Ollenలో. లైక్ ఆలెన్ అంటే అది ఎక్కడో కొంచెం జర్మనీ మెయిన్ సిటీస్లో అయితే ఉండదు, అది ఎక్కడో చిన్న పల్లెటూరు, అది ఎక్కడో మూల ఉంటుంది. సో ఐ డోంట్ వాంట్ టు చూస్ దట్. సో నేను ఫైనల్లీ TU డార్ట్మండ్ అయితే చూస్ చేసుకున్నాను, విచ్ ఈస్ లైక్ డార్ట్మండ్ అంటే సిటీ ప్లస్ ఆపర్చునిటీస్ కొంచెం బాగుంటాయి, ప్లస్ ఇట్స్ ఎ TU. సో వాట్ ఎల్స్, ఇంకేం కావాలనిపించింది. దానికి ఇప్పుడు నేను షిఫ్ట్ అయిపోతున్నాను ఇంకా 1 monthలో. నేను జస్ట్ ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ స్టూడెంట్ని. నాకే ఇంత మోటివేషన్ ఉన్నప్పుడు మీకు ఇంకా నాకంటే ఎక్కువ CGPA ఉండొచ్చు, నాకంటే ఇంకా ఎక్కువ IELTS బ్యాండ్ ఉండొచ్చు. సో వాట్ ఎల్స్, మిమ్మల్ని ఇంకా ఆపుతుందో నాకైతే అర్థం కావట్లేదు. కన్సల్టెన్సీస్కి ఎందుకు వెళ్తున్నారో తెలియట్లేదు. ఓన్గా అప్లై చేసుకోండి. కన్సల్టెన్సీస్కి ఎందుకు వెళ్ళకూడదు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. సెకండ్ టైం కన్సల్టెన్సీ ఒకటి కాల్ చేసి మళ్ళీ TU డార్ట్మండ్ డేటా సైన్స్ కోర్స్కి అప్లై చేయమని అడిగాను. అందులో ఒక రిపోర్ట్ అయితే సబ్మిట్ చేయాలి మనం, వాళ్ళు ఇచ్చిన ఒక ప్రాజెక్ట్కి. లాస్ట్ టైం మీరు ఒక రిపోర్ట్ అయితే వాళ్ళకి సబ్మిట్ చేసి ఉంటారు కదా, అది మాకు ఒకసారి పెట్టగలరా అని అడిగాను కన్సల్టెన్సీ వాడిని. ఆ రిపోర్ట్ ఏంటమ్మా, మాకు అసలు రిపోర్ట్ ఏమి ఉండదు, డైరెక్ట్గా సబ్మిట్ చేసి ఆ యూనివర్సిటీలో అని చెప్పారు. నాకు అప్పుడే అర్థమైపోయింది కన్సల్టెన్సీ వాళ్ళకి ఏం రాదని. సో నేను ప్రతి కన్సల్టెన్సీ ఇలా ఉంటుందని చెప్పట్లేదు, బట్ ఆల్మోస్ట్ అన్ని కన్సల్టెన్సీస్ ఇలానే ఉంటాయి. నెక్స్ట్ వీడియోస్ అయితే మీకు ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అయితే ఒక్కొక్కటి చెప్తాను. APS, ఇంకా తర్వాత యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్, తక్కువ CGPAతో ఎలాంటి యూనివర్సిటీస్ అప్లై చేయాలి అది కూడా చూద్దాం. అండ్ ఫైనల్లీ IELTS ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి రిసోర్సెస్ యూస్ చేసి ప్రిపేర్ అవ్వాలి, IELTS ఇంట్లోనే ప్రిపేర్ అవ్వచ్చా లేకపోతే కోచింగ్ తీసుకోవాలా, వీటి మీద కూడా ఒక వీడియో అయితే చేద్దాం. అలాగే నా పార్ట్ టైం గురించి అడుగుతున్నారు, నా పార్ట్ టైం వీడియో కూడా ఆల్మోస్ట్ రికార్డ్ చేశాను. సో నెక్స్ట్ పార్ట్స్ వైజ్గా పార్ట్ టైం వీడియో కూడా రిలీజ్ చేస్తాను. ఫైనల్లీ డోంట్ గో విత్ కన్సల్టెన్సీస్. మీ గురించి మీకంటే ఇంకెవరికి బాగా తెలీదు. ఇద్దరం కలిసి పబ్లిక్ యూనివర్సిటీస్లో చదువుకుందాం. నేను మీ క్రేజీ తెలుగుపై సైనింగ్ ఆఫ్. బాయ్.